వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ తో దుమ్ము దులిపేస్తూ దూసుకుపోతుంది మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా. ఓవరాల్ గా ట్రెండ్ ఎక్సలెంట్ గా ఉండగా ప్రీమియర్స్ తో ఇండియాలో ఓవర్సీస్ లో కలుపుకొని ఆల్మోస్ట్ 24 కోట్లకు పైగా కలెక్షన్ల మార్కును సొంతం చేసుకుని దుమ్ము దులిపేసిన ఈ సినిమా ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలుపుకొని అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఆల్మోస్ట్ 40 కోట్లకు చేరువయ్యే రేంజ్ లో ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు కలెక్షన్ల పరంగా కూడా ఇప్పుడు అన్ని చోట్ల ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ ను చూపెడుతూ సీనియర్స్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ దిశగా దూసుకుపోతుందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు టార్గెట్ 30 నుండి 35 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. మొదటి రోజున ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా ఇదే రేంజ్ లో ట్రెండ్ కొనసాగితే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఓవర్సీస్ లో ఆల్రెడీ మెగా ర్యాంపేజ్ స్టార్ట్ అవ్వడంతో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. మొత్తం మీద ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా సేఫ్ సైడ్ లో చెప్పాలి అంటే తెలుగు రాష్ట్రాలలో 30 నుండి 32 కోట్ల రేంజ్ షేర్ మార్కును టార్గెట్ చేయగా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి ఈ లెక్క ముందుకు ఎంత వరకు వెళ్తుందనేది చెప్పగలం. ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర అవలీలగా 45 నుండి 48 కోట్ల రేంజ్ షేర్ మార్కును సినిమా టార్గెట్ చేస్తుందని చెప్పవచ్చు. అది ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి ఎంత వరకు వెళుతుందనేది చెప్పగలం. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన ట్రెండ్ ను చూపెడుతూ దూసుకుపోతున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా తొలి రోజు కలెక్షన్ల పరంగా ఈ అంచనాలను మించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. ఇక డే 1 ఎండ్ అయ్యే టైం కి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి స్టేటస్ ను చూపించి ఎంతవరకు కలెక్షన్ల పరంగా జోరును చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.